ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోనికి ప్రభునామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉంటున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 19వ వచనంలో, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకునుము అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన మాటలు చూస్తున్నాం. Beloved, I trust and hope that you're all doing good by the Lord's grace, and I welcome you to this morning's meditation from Lamentations chapter 3 verse 19, where we read, "Remember my affliction and my wanderings, the wormwood and the gall." నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకునుము అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇక్కడ రాసినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, ప్రవక్త అయిన ఇర్మియాకు ఒక పేరున్నది. ఆ పేరు ఏంటంటే విలపించు ప్రవక్త అని పేరు. The prophet Jeremiah was known by a title. He was given a title by the people of his times, and that is the wailing prophet. Bible scholars continue to call him till this day as a wailing prophet, and there is a very special particular reason for that. ఆ విధంగా ఆయన్ని పిలవడానికి, ఆ పేరు ఆయనకు ఆపాదించబడ్డానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్ ఆధ్వర్యంలో బబులోనియలు వచ్చి యెరూషలేమును చెరపట్టి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసినప్పుడు ఇర్మియా కళ్ళెదుటనే యెరూషలేము దేవాలయం పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఆ దుఃఖమును బట్టి ఎంతగానో విలపిస్తాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద వచ్చినటువంటి శ్రమను బట్టి తను కూడా ఆ శ్రమలో పాలిభాగస్తుడైనందుకు, మరి వారందరి శ్రమల్ని బట్టి తాను ఎంతగానో దుఃఖించేవాడిగా ఉంటున్నాడు కనుక నిత్యము కూడా దుఃఖించుచు తన మాటలు రాశాడు. కనుకనే విలపించు ప్రవక్త అని మాట రాయబడినట్టుగా చూస్తాం. The reason why he was called a wailing prophet is because in 587 BC, the Babylonian king Nebuchadnezzar laid siege to Jerusalem, and eventually he destroys the temple right before the eyes of prophet Jeremiah. Not only that, he destroys the entire city of Jerusalem, thereby causing lot of great pain and suffering to the people of God, that is the Israelites. And Jeremiah himself undergoes that suffering along with God's people, and therefore he weeps and writes these words, and he's called a wailing prophet because of his tendency to shed tears and weep at the feet of the Lord. అతడు ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సంభాషించినప్పుడు కన్నీళ్లు విడిచుచు దేవునితో సంభాషించేటువంటి వాడు. తన జీవితకాలం అంతా కూడా దుఃఖించినటువంటి వాడిగా, ఎక్కువగా బాధపడినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క విలాప వాక్యములైనటువంటి చిన్న పుస్తకంలో ఉన్నటువంటి 5 అధ్యాయములన్నింటిలో కూడా బైబిల్ చరిత్రలో మరి ఏ రచయిత రాయనంత మానవ వేదన, శ్రమ, బాధ ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడినట్టుగా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంటున్నది. నాట్ ఓన్లీ దాట్, in the small book of 5 chapters in Lamentations, we see that the book addresses the extremes of human pain and suffering like no other author has ever written in the Bible history. Mainly that is because of the brutal overthrow of Jerusalem. అది దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యెరూషలేము పొందినటువంటి భయంకరమైన శ్రమ దానికి కారణం అని మనం గుర్తించాలి. అయితే అంతటితో చేతులు ఎత్తేలేదు ఇర్మియాకు దేవుని యందు నిరీక్షణ ఉన్నది. Jeremiah doesn't give up. He doesn't helplessly raise his hands and said it's over. No, he has great hope in God. ఇక్కడ చూడండి, ఈ 3వ అధ్యాయంలో విలాపవాక్యముల 3వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి ప్రారంభం నుంచి కూడా మనం చూసినట్లయితే ఆ అధ్యాయం అంతట్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. ఏంటంటే శ్రమ, నిరాశ్రయము, మాచిపత్రి, చేదు. ఈ 4. We see 4 prominent terms used in this entire chapter of Lamentations chapter 3. Homelessness, affliction, wormwood and gall.
కాబట్టి ఈ నాలుగింటిని బట్టి తను ఎంతగానో వేదన శ్రమ పడినట్టుగా చూస్తాం. వర్మ్వుడ్ అనేటువంటి పదము ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట, అది సైంటిఫిక్ పదం. దానికి ఉన్నటువంటి పదం ఏంటంటే ఆర్టెమిసియా అబ్సింథియం అనేటువంటి పదం ఉంటున్నది, దానికి పేరు ఉంటున్నది. అది ఒక చేదైనటువంటి మొక్క, చాలా భయంకరమైన తాళలేనటువంటి చేదు. పక్కనే చేదును కూడా నాకు ఇచ్చిన చేదును కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. వాస్తవానికి ఆ చేదు వచ్చి చిరక, రెండవ చేదు వచ్చి చిరక, మొదటిది మాచిపత్రి. మాచిపత్రి అనేది చాలా భయంకరమైన తట్టుకోలేని చేదు. యేసు ప్రభు సెలవు మీద ఉన్నటువంటి సమయంలో నేను దప్పికొంచున్నాను అన్నప్పుడు ఆయనకు అందించబడినటువంటి యొక్క హిస్సోపు పొడకతో అందించబడినటువంటి ద్రవ్యం ఏంటంటే మాచిపత్రియు చిరకయు కలిపినటువంటి చేదు ద్రవ్యము తనకు అందించారు. కాబట్టి ఆ చేదును నేను తాగుతున్నాను అంటే జీవితంలో శ్రమను ఇర్మియా మాచిపత్రితో పోల్చాడు. జెరమయా likened the sufferings and pain that he was going through to wormwood. The bitterness of the wormwood, the terrible impact of that bitterness in his life. But he doesn't give up. అందుకే నిరీక్షణ కలిగినటువంటి వాడే తర్వాత 20 నుంచి రాయబడిన మాటలు చూసినట్లయితే 20 నుంచి 24లో అదే అధ్యాయంలో ఇర్మియా రాస్తాడు, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం అనేది కదా అంటూ, నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాస్తవానికి అనుదినం కాదు, కానీ అక్కడ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడిన మాటలు బట్టి చూసినట్లయితే ప్రతి ఉదయం యేసుతో కార్యక్రమంలో ప్రతి ఉదయం నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు యెహోవా, నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను అన్నటువంటి చక్కని మాటలు మాట్లాడక చూస్తాం. జెరమయా రైట్స్ the next few verses with great hope. He does not give up in his suffering, but he endures that suffering with hope, and he looks forward to the grace and compassion of the Lord. Thereby he writes, my soul continually remembers it and is bowed down within me. But this I call to my mind, and therefore I have hope. The steadfast love of the Lord never ceases. His mercies never come to an end. They are new every morning. Great is your faithfulness. The Lord is my portion, says my soul. Therefore I will hope in him. కనుక దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడై, నమ్మిక కలిగినటువంటి వాడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 42వ అధ్యాయంలో 3వ వచనంలో, ఇన్ ఐజాయా చాప్టర్ 42 verse 3 we see, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యం అనుసరించి న్యాయం కనబరుచును అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. We see in Isaiah chapter 42 verse 3 where the prophet Isaiah writes, a bruised reed he will not break, and a faintly burning wick he will not quench. He will faithfully bring forth justice. దేవుని గురించి రాయబడినటువంటి మాటలు ఇక్కడ ఇర్మియా ఏ విధంగా రాశాడో నిరీక్షణతో, అలాగే రాబోచ్చినటువంటి మెస్సీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి యెషయా రాస్తూ అంటున్నాడు, నలిగిన రెల్లును అతను విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, కానీ అతడు సత్యం అనుసరించి న్యాయం కనపరిచేటువంటి వాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కొలుమిలో మనం కాలుతున్నటువంటి అనుభవాలన్నీ కూడా దేవునికి తెలుసు. అయినప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాడు, కానీ కొంతకాలం అయిన తర్వాత తగిన కాలమందు ఆయన మనకు న్యాయము తీర్చేవాడు, కనికరము చూపువాడు, వాత్సల్యత అనుదినము నూతనంగా పుట్టుచున్నది కనుక అతను మనల్ని ప్రేమించచ్చు, మనకు శీఘ్రంగా న్యాయం తీరుస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనము గత కాలంలో చేసినటువంటి పాపాల యొక్క తీవ్రతను బట్టి, కొన్ని భయంకరమైన పాపాల యొక్క తీవ్రతను బట్టి భౌతికంగా శరీరంలో ఉన్న దినముల్లోనే కొద్దిపాటి శ్రమ, శిక్ష అనుభవించక తప్పదు. చాలామంది క్రైస్తవులు దీన్ని అంగీకరించడానికి ఇష్టపడరు, కొంతమంది సేవకులు దీన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే చెప్పినట్లయితే చాలామంది విశ్వాసం నుంచి దూరం అయిపోతారు. కానీ నేను నిక్కచ్చిగా చెప్పేటువంటి నిజం ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం గతంలో చేసినటువంటి పాపాల యొక్క తీవ్రతను బట్టి దేవుడు ఈ లోకంలో ఉండగానే మనకు శిక్షను కలగజేసి దాని ఆ శ్రమ రూపంలో ఆ యొక్క శిక్ష యావత్తు కూడా మనం పోనట్లుగా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదన్న మాట పౌలు ఎందుకన్నాడంటే, ఈ లోకంలో భౌతికంగా కొద్దిపాటి శ్రమ, గతకాలం చేసినటువంటి పాపాల తీవ్రతను బట్టి కొద్దిపాటి శిక్షను అనుభవించిన తర్వాత పరలోకం చేరిన తర్వాత క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఇక ఉండదు. వారు జీవనంలోనికి దాటిపోయేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి కొద్ది కాలము తాత్కాలికంగా మనం చేతులారా చేసుకున్నటువంటి భయంకరమైన పాపాలని బట్టి కొద్ది శ్రమ, శిక్ష అనుభవింపక తప్పదు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, తప్పు చేశారు. ఇర్మియా పాపం చేయనప్పటికీ కూడా వారిలో ఉన్నాడు కనుక ఆ ప్రజలతో పాటు తను కూడా శ్రమనందినట్టుగా మనం చూస్తాం. Sometimes the severity of our old sins, they require us to go through certain kinds of pain and suffering and endurance during the present times, as long as we live on this planet earth. But God is compassionate and just, and
He will not let it last longer. He says that every morning His faithfulness is new and it is great. Therefore the Lord takes great compassion and He brings us back together with loving mercy and tender care. But until such time, we need to endure certain sufferings because of the sins we committed, because there is a time for us to pay back for the sins we committed in flesh. Thereafter, when we reach heaven, we do not come to be judged because of those sins, but we shall pass on into heaven because of the righteousness of Christ. క్రీస్తు కూడా మన నిమిత్తమై శ్రమలు పొందాడు. మనం చేసిన పాపాల నిమిత్తమై ఆయన సిలువలో శ్రమలు అనుభవించాడు. అయితే వాటన్నిటి తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఇక క్రీస్తు యేసునందు ఎటువంటి శిక్షా విధి లేదు కనుక పరలోకంలో మనకు అటువంటి శ్రమలు ఉండవు. భౌతికంగా తాత్కాలికంగా కలిగే శ్రమల్లో ఓపిక కలిగి ఓర్పు కలిగి మనం ఉండాలన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే చివరిగా కీర్తనలు 30లో కూడా మనం చూసినట్లయితే 5వ వచనంలో మంచి మాట అక్కడ రాసినటువంటి మాట, దావీదు రాసిన మాట, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతే నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుననే మంచి మాట చూస్తాం. డేవిడ్ రైట్స్ ఇన్ Psalms chapter 30 verse 5, for his anger is but for a moment and his favor is for a lifetime. Weeping may tarry for the night, but joy comes with the morning. What a great hope God is giving us through these wonderful verses. కనుక శ్రమ ఇబ్బంది కలిగినప్పుడు దేవుని మీద కోప్పడకండి, అలగకండి, ఏంటి మాకు శ్రమ, ఏంటి కష్టం, ఏంటి బాధ అని సణుక్కోకండి, విసక్కండి. అక్కడ ఇర్మియా దాని గురించి బాధపడినప్పటికీ కూడా నిరీక్షణకరమైన మాటలు దాని తర్వాత రాశాడు. మనం కొన్నిసార్లు చేసినటువంటి పాపాలకు వాటి తీవ్రతను బట్టి ఈ లోకంలోనే శ్రమ మనం కలిగి ఉండాలి. మాచిపత్రిని తాగాలి, చేదును తాగాలి, ఆ అనుభవం గుండా వెళ్ళక తప్పదు. Because of the severity of our sins, as I've already said, because of the severity of our earlier sins, we need to sometimes drink wormwood and gall. And during such times, we should not complain, we should not blame God, we should not run away or fall away from faith, but we should be strong and endure it in hope, just like Jeremiah did. చూడండి, 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిపించి వారికి చక్కని కానాను వంటి అద్భుతమైన దేశం ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. అన్నీ ఇస్తే కూడా వాళ్ళు పాపంలో ఇంకా 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 కూరుకుపోయి భయంకరమైన పాపాలు చేసి ఆయన్ని విసికించారు. కనుకనే బబులోనీయుల్ని పంపించి మరలా 70 సంవత్సరాలు చెరలోనికి పంపించాడు. ఆ శ్రమల గుండానైనా మరలా వారి పాపములు తప్పిదములు తెలుసుకొని తిరిగి వస్తారు. అయితే 70 సంవత్సరాల చెర పూర్తయిన తర్వాత మరలా ఎంతో ప్రేమతో వారిని సమకూర్చాడు దేవుడు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని గతకాలపు పాపాల నుంచి విడిపించి ఆ బంధకాల నుంచి స్వతంత్రులుగా చేసిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత నెరగక మనం కొన్నిసార్లు బలహీనతల్లో పడినప్పుడు, తప్పులు చేసినప్పుడు దేవుడు మనకి పాఠాలు నేర్పించడానికి మరలా చెర వంటి అనుభవంలోనికి తీసుకువెళ్తాడు. అయితే అందులో విసుగక్క దేవుని పట్ల నిరీక్షణ గలవారం ఉన్నప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు మరలా ప్రేమతో సమకూర్చేటువంటి గొప్ప దేవుడిని మనం కలిగినాం. కనుక మాచిపత్రి మీ జీవితంలో తాగుతున్నారా? చేదు అనే భయంకరమైనటువంటి అనుభవాలు గుండా వెళుతున్నారా? ప్రియులారా, నిరీక్షణ గలవారై ఉందాం. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. నూతనంగా ప్రతి ఉదయం ఆయన పుట్టుచున్నది. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి మాచిపత్రి తాగినను నిరీక్షణ గలవారమే ఉంటకు సహాయం చేయనుగాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో శ్రమ, ఇబ్బంది, బాధ, సవాలు, కష్టము, నష్టము, ఇరుకులు ఇవన్నీ కలిగినప్పుడయ్యా కొన్నిసార్లు వాటిని తట్టుకోలేక నాయన కొంతమంది విశ్వాసం నుంచి దూరం అయిపోతారు. మరికొందరు నాయన నీ మీద రకరకాల అభాండాలు వేస్తారు, నిందలు మోపుతారు, దూషిస్తారు, రకరకాల మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నారు. అయితే ప్రభా, ఇర్మియా తన జీవితంలో పాపం చేయనప్పటికీ కూడా అయా నా తండ్రి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పొందుతున్నటువంటి శ్రమలో తాను కూడా పాలిభాగస్తుడే. శ్రమలన్నింటి బట్టి ఎంతగానో విలపించాడు. ఆయనను నా ప్రభా నిరీక్షణ లేనివాడుగా లేడు. కానీ ఆ 3వ అధ్యాయంలో అంతా కూడా ఎంత భయంకరమైన శ్రమ అనుభవించాడో, వేదన అనుభవించాడో చూస్తాం ప్రభా. అయినప్పటికీ కూడా నేను నిరీక్షణ కోల్పోని వాడిగా 19వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను మాచిపత్రిని చేదును త్రాగుచున్నానని రాసినటువంటి మాట తర్వాత 20 నుంచి 24 వచనాల్లో ఎంత నిరీక్షణ కనబర్చాడు. మేము కూడా నైనా నా తండ్రి, ఇదిగో నైనా రాత్రి వేళ మాకు దుఃఖము కలిగినను, ఏడుపున్నను, ఉదయంన సంతోషము కలుగుననేటువంటి దావీదు మాటల్ని బట్టి నిరీక్షణ గలవారమైన తండ్రి మేము కొనసాగిపోవటానికి శ్రమలో, ఇబ్బందులు నా ప్రభా, మాచిపత్రి వంటి కష్టములు కలిగినను నా ప్రభా నీ యందు నిరీక్షణతో వాటిని ఓర్చుకునేటువంటి, సహనంతో వాటిని తట్టుకునేటువంటి శక్తిని దయచేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.
షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.